అనేవాడు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. నీవు ఒక నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడము ఎంత సిగ్గుమాలిన పనో అది కేటీఆర్కు తెలియాలి. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందని, దాన్ని మీడియా ముందట మాట్లాడడం కేటీఆర్. నీకేమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. 5 లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందంటే అసలు ఈ ప్రజలు నమ్ముతారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? అరే, దోపిడీ చేసిందంతా 10 ఏళ్లలో భూమి లేకుండా చేసింది మీరు. ఇండస్ట్రీ వాళ్లకు, కంపెనీల వాళ్లకు, పరిశ్రమల వాళ్లకు అంత బడాబాబులకే ఇచ్చింది కదా. భూములన్నీ దారదత్తం చేసింది కదా. 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని, మీ బినామీ పేర్ల మీద కంపెనీలను పెట్టుకొని, మీ బినామీ పేర్ల మీద పరిశ్రమలను పెట్టుకొని, మీ బినామీ పేర్ల మీద ఇండస్ట్రీలను పెట్టుకొని మీ సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు కదా మీరు. మరి మళ్ళా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడమేంది? తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని గుంజుకొని, దళితులకు ఇచ్చిన భూములను గుంజుకొని, ఆదివాసీలకు గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకొని మీరు మీ బినామీ పేర్ల మీద ఉన్నటువంటి కంపెనీలకు దారదత్తం చేశారు, ఇండస్ట్రీలకు దారదత్తం చేశారు, పరిశ్రమలకు దారదత్తం చేశారు. వీళ్ళంతా ఎవరో బడాబాబులు, భూస్వాములు. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు 1 లక్ష రూపాయలు అక్కడ విలువ ఉంటే 5,000కి ఇచ్చారు మీరు. 5,000కి ఇచ్చారు మీరు. ఒక దాదాపు 1000 కోట్ల భూమిని 50 కోట్లకు ఇచ్చారు మీరు. దీన్నే దారదత్తం అంటారు. 25 లక్షల ఎకరాల భూమిని, తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమిని మీరు గుంజుకొని, తెలంగాణ ప్రజల దగ్గర ఉన్నటువంటి, తెలంగాణ రైతుల దగ్గర ఉన్నటువంటి సాదా బైనామాల భూమి, తెలంగాణ ప్రజల దగ్గర భూములు గుంజుకొని మీరు కంపెనీల పేరు మీద, మీ బినామీ పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కాదా? ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ ఈ తెలంగాణలో దళితులకు, అణగారిన కులాలకు ఇచ్చినటువంటి భూములు మొత్తం మీరు గుంజుకొని, బంచరాయి, సికాము, పరంపోగు ఈ భూములన్నీ మీరు గుంజుకొని మీరు బడాబాబులకు అప్పచెప్పింది వాస్తవం కాదా? మీ బినామీ పేర్ల మీద చేసుకున్నది వాస్తవం కదా కేటీఆర్? ఆదివాసుల్ని, గిరిజనుల భూములను గుంజుకొని మీరు కంపెనీలకు, ఇండస్ట్రీ వాళ్లకు మీరు అప్పచెప్పింది వాస్తవం కాదా? ఆ భూములనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ భూములైతే మీరు దారదత్తం చేసి, ఏ భూములైతే మీరు అన్యాయంగా అమ్మేసి, మీ బినామీ పేర్ల మీద చేసుకొని 100,000 కోట్లు తీసుకొని అన్యాయంగా అమ్మేశారో, మీ బినామీ పేర్ల మీద ఏ భూములైతే వేసుకున్నారో అవన్నిటినీ కూడా బయటికి తీయడానికే మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు. ఏ దళితుల దగ్గర మీరు భూములు అయితే తీసుకున్నారో, ఏ గిరిజనుల దగ్గర, ఏ ఆదివాసుల దగ్గర అయితే భూములని మీరు తీసుకొని దారదత్తం చేశారో, మీ బినామీ పేర్ల మీద కంపెనీలకు ఇచ్చుకున్నారో, ఆ భూములను తీసి
తిరిగి ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు అప్పచెప్పడం కోసం మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఓర్వలేక 5 లక్షల కోట్ల భూములను కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తరిమేస్తారు. జాగ్రత్త అని చెప్తున్నా. ఇవాళ మీరు కుంభకోణాల గురించి మీరు మాట్లాడతారా? మా ముఖ్యమంత్రి గారు తమ్ముళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడికైనా బయటికి వచ్చారా? అరే నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కొడుకు మంత్రి రాష్ట్రానికి, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు అనేటోడు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎంపీ కవిత, తర్వాత ఎమ్మెల్సీ సంతోష్రావు రాజ్యసభ సభ్యుడు. మొత్తం పదవులన్నీ మీ కుటుంబం పంచుకొని సిగ్గు లేకుండా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నా. మా ముఖ్యమంత్రి తమ్ముళ్లకు ఏదైనా పోస్టులు ఇచ్చిండా? ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండా? ఎమ్మెల్సీ ఇచ్చిండా? ఎంపీ ఇచ్చిండా? అరే లుచ్చానా కొడుక, మాట్లాడే ముందు ఆలోచన వేయాలి. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా పదవులు ఇచ్చిండా నేను అడుగుతున్నా. నీ కుటుంబంలో 5 పదవులు తీసుకొని అధికారాన్ని మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన రాజ్యం ఏలిండ్రు 10 సంవత్సరాలు. అది తెలంగాణ ప్రజలు మర్చిపోయినారు అనుకుని మాట్లాడుతున్నావా నువ్వు? ఇలా రాష్ట్రంని మొత్తం దోషేశారు మీరు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద. ఇసుక దందాలు, ఇసుక మాఫియాను మెయింటైన్ చేశారు కేటీఆర్. నువ్వు ఇవాళ ఇక్కడ సచివాలయం కట్టి దాంట్లో 100 కోట్లు దోపిడీ చేశారు. ప్రగతి భవనం కట్టి అక్కడ 100 కోట్లు దోపిడీ చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీసులను కట్టి దాంట్లో కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎక్కడ మీరు పోనిచ్చారు?